మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన యొక్క విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క మహేశ్వరం అసెంబ్లీ, కొంత ఇబ్రాహీంపట్నం అసెంబ్లీకి సంబంధించినటువంటి నూతనంగా ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళందరినీ ఈరోజు రాష్ట్ర పార్టీకి పరిచయం చేసేటువంటి కార్యక్రమం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనకు తెలుసు, ఒక గ్రామంలో సర్పంచ్ గెలవాలంటే ఎంత ఛాలెంజో, ఎంత పట్టుదలతో పనిచేయాలో మనకు తెలుసు. కాబట్టి గెలిచినటువంటి సర్పంచులకు, అక్కడ ఉన్నటువంటి ఆయా గ్రామ శాఖలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు, ఆ యొక్క సర్పంచులుగా గెలిపించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఆయా గ్రామాల ప్రజలకు, అదేవిధంగా ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరొకసారి వారందరికీ తెలియజేస్తాను. వాస్తవంగా ఈరోజు గ్రామాలు కొద్ది గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉన్నాయంటే అవి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కారణంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ డబ్బులు పడతా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ప్రతి నెల 5 కేజీల ఉచిత బియ్యము మోడీ గారి తరఫున ఇస్తూ ఉన్నాం. వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకు మరి వేలాది రూపాయలకు సంబంధించినటువంటి ఎరువుల మీద సబ్సిడీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అందుతూ ఉంది. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, పారిశుభ్రత కానీ, పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ, లేకపోతే మరి ఈరోజు గతంలో మనరేగా సంబంధించినటువంటి నిధులతో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనం చూసాం. గ్రామాలలో రైతు వేదికలు కానీ, గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు కానీ, మరి గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ అనేక రకాల అభివృద్ధి చేయడం జరిగింది. ఇటీవలనే మనరేగాకి సంబంధించి మరి యొక్క చట్టాన్ని, ఆ యొక్క పథకాన్ని మరింత పటిష్టం చేస్తూ గతంలో సంవత్సరానికి 100 రోజుల పని దినాలు కల్పించేటువంటి స్థానంలో మరి 165 రోజులు కనిపించే విధంగా మరి పని దినాలను పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికే దక్కుతాం. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం కోసం, అంగన్వాడీ బిల్డింగ్ల నిర్మాణం కోసం, మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా మరి ఈరోజు ఈ యొక్క నిధులు ఉపయోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో నేను గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్స్కు, అక్కడ ఉండేటువంటి పార్టీ పోలింగ్ బూత్ గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, జిల్లా పదాధికారులకు, మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులకు అందరినీ కోరుతా ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికలు నేరుగా పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. అవి ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ. ఆ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి పేరు మీదైనా కానీ, భారతీయ జనతా పార్టీ పేరు మీద ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి వెంటనే అన్ని గ్రామాల వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది కమలం గుర్తు మీద మరి ఈరోజు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము దాన్ని మరి ఒడిసి పట్టుకొని ముందుకెళ్ళాలి.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ కోసం ముందుకుండాలి. దాంతోపాటు మరి కార్పొరేటర్స్గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ అన్నిట్లో కూడా మనము సమర్థవంతంగా పోటీ చేసి మంచి ఫలితాలు తీసుకురావాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా మరి దొందనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పరిచారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. ఈ యొక్క జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. మొన్న చూసాం మనం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ జెండా మీద కలిసి సిగ్గు విడిచి ఈరోజు కాంగ్రెస్లో ఏరారు 10 మంది. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో మరి ఏ పార్టీ అంటే మేము పార్టీ ఫిరాయించలేదని మాట మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇది సిగ్గుపడాలే కాంగ్రెస్ పార్టీ, సిగ్గుపడాలే బీఆర్ఎస్ పార్టీ. గతంలో కూడా మనం చూసాము, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన జిల్లాలో మరి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో చేరారో మనం చూసాం. కనీసం ఎమ్మెల్యేలకు రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రెండు పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ రెండు పార్టీలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మరి చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. ఈరోజు అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి, మీ పార్టీ కోటేసి గెలిపిస్తే ఎందుకు ఈరోజు మీ పార్టీని కాదని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా స్పీకరు మరి ఈరోజు అమలు చేయాలి. కానీ ఈరోజు ఈ రెండు పార్టీల నాటకాలు, ఈ రెండు పార్టీల పార్టీ ఫిరాయింపులు, ఈరోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దిగదార్చిందో, నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తూ ఉన్నాం. పార్టీ ఫిరాయింపులను ఏ రకంగా రెండు పార్టీలు ప్రోత్సహిస్తూ ఉన్నారో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిళ్లు వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా నేను సర్పంచులను కోరుతా ఉన్నాను. అనేక రకాల ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నము పాలక పార్టీ వస్తుంది. ధైర్యంగా నిలబడండి. భారతీయ జనతా పార్టీ సర్పంచులందరికీ కూడా అండగా నిలబడుతుంది. సర్పంచులకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఆ గ్రామాలలో రావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 రూపాయి ఇవ్వలేదు. కానీ నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం మరి ప్రధానమంత్రి సడక్ యోజన, రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇతర అనేక రకాల అభివృద్ధి కానీ, అనేక రకాల సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరింత సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తుంది. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్ని గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో విశ్వాసంతో ముందుకుండండి. వచ్చేటువంటి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూశారు. ఏ రకంగా కుటుంబ పాలనను, ఏ రకంగా అవినీతి పాలనను, ఏ రకంగా దిగజాడు రాజకీయాలను
బీఆర్ఎస్ పార్టీ చేసిందో మనం చూసాం. మళ్ళీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం లాగానే అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ లాగానే ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వచ్చేటువంటి రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీలో చేరాలని, బీజేపీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీని ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ వచ్చేటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అన్ని మండలాలలో అన్ని జడ్పీటీసీలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబెడతారు. అన్ని ఎంపీటీసీలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటారు. ప్రతి కౌన్సిలర్ సీట్లో బీజేపీ జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమలం గుర్తు పేరు మీద నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంటింటికి తిరుగుతారు. కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మరి బీజేపీగా సర్పంచులను గెలిపించినటువంటి ప్రజలకు, పనిచేసినటువంటి కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, మరి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.